is life-changing weight loss. One word, game changer. This is transformational medicine. But does it come with life-ending risk? He was only on it for 19 days. Ozempic and Wegovy, they say the new side effects may be emerging, and as the demand for these medicines skyrockets, or Mike Torella. ఫ్రెండ్స్, నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు ప్రపంచం మొత్తం కేవలం 2 ఇంజెక్షన్ల కోసం మాత్రమే పిచ్చిపట్టు కొట్టుకుంటుంది. అవే ఒజెంపిక్ అండ్ మోంజారో. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఇవి జస్ట్ డ్రగ్స్ మాత్రమే కాదు, ఒక కల్ట్లా మారిపోయాయి. లాస్ ఏంజల్స్లో ఒజెంపిక్ పార్టీలు జరుగుతున్నాయి. సెలబ్రిటీల పుణ్యమాని గోల్డెన్ గ్లోబ్స్ లాంటి అవార్డ్ ఫంక్షన్స్లో కూడా దీని గురించే చర్చ. అసలు విషయం ఏంటంటే, ఈ ఒజెంపిక్ అండ్ మోంజారో త్వరలో ఇండియాకి ఒక పెద్ద మనీ మేకింగ్ మిషన్లా మారబోతున్నాయి. ఎందుకు, ఎలా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసేద్దాం. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఒజెంపిక్ తయారు చేసే నోవో నార్డిస్క్ కంపెనీ వాల్యూ ఎంతో తెలుసా? కోకోకోలా ఇంకా మెక్డొనాల్డ్స్, ఈ 2 జైంట్ కంపెనీస్ కలిపిన దానికన్నా ఎక్కువే. దీని మార్కెట్ క్యాప్ డెన్మార్క్ కంట్రీ మొత్తం జీడిపిని దాటేసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడే అసలు స్టోరీ ఉంది. ఒకవైపు వీటిని మిరాకిల్ డ్రగ్స్ అని పిలుస్తున్న, మరోవైపు ప్యారలైజ్డ్ స్టమక్స్, సూసైడ్ కేసెస్, ఇంకా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతున్నాయి. నేషనల్ మెడిసిన్స్ రెగ్యులేటర్ కూడా ఒజెంపిక్ పై సేఫ్టీ అలర్ట్ ఇష్యూ చేసింది. మరి ఇది మనీ ఏం చేసే క్యాష్ మిషనా, లేక రాబోయే ఒక కొత్త ఎపిడెమిక్ కింద మేకింగా? అసలు ఈ ఒజెంపిక్, మోంజారో, GLP-1 అంటే ఏంటి? ఇది ఇండియాకి గోల్డ్ మైన్ ఎలా అవుతుంది? డీటెయిల్గా చూసేద్దాం. 21st సెంచరీలో ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా వెయిట్ లాస్ అవ్వడం అనేది ఎందుకు అంత ప్రాబ్లం అయిపోయింది? దీనికి ఎవరు ఎందుకు పరిష్కారం కనిపెట్టలేకపోతున్నారు? దీనికి కారణం బయాలజీనే. మన డిఎన్ఏలో ఒక బలమైన ఆధారం ఉంది. మన బాడీ ప్రతి ఒక్క క్యాలరీని పట్టి ఉంచుకునేలా బయోలాజికల్లీ ఇంజనీర్ చేయబడ్డాయి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల పాటు మనకి నెక్స్ట్ మీల్ ఎప్పుడు వస్తుందనే సర్టైనిటీ ఉండేది కాదు. మీరు బరువు తగ్గడం మొదలుపెట్టినప్పటి నుంచి బాడీ ఫెమిన్ ప్రోటోకాల్ని ట్రిగ్గర్ చేస్తుంది. రూల్ నెంబర్ 1, ఫ్యాట్ హోల్డింగ్. నెక్స్ట్ మీల్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మన బాడీ ప్రతి క్యాలరీని బంగారంలో చూస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఫ్యాట్ని స్టోర్ చేస్తుంది. పవర్ కట్. మీరు డైటింగ్ చేసేటప్పుడు మీకు నీరసంగా అనిపించడం మెటబాలిజంని 5 నుంచి 10% తగ్గించేస్తుంది. మీ మెదడు పనితీరు కూడా తగ్గడం మొదలవుతుంది. నెక్స్ట్, కెమికల్ వార్ఫేర్. మనం ఫ్యాట్ తగ్గడం స్టార్ట్ చేస్తే మన బాడీ వెంటనే అలారం కొట్టేస్తుంది. అప్పుడే గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ ఫుల్గా పెరుగుతుంది. అంటే మెదడుకు వెంటనే తిను అని గట్టిగా మెసేజ్ పంపుతుంది. అదే టైంలో మనకి నిండిపోయింది అని అనిపించే లెప్టిన్ హార్మోన్ మాత్రం తగ్గిపోతుంది. అందుకే చిన్నగా ఆకలైనా పెద్ద క్రేవింగ్స్ వస్తాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇది మన విల్ పవర్ వీక్ అవడం వల్ల కాదు. వేల ఏళ్ల క్రితం ఐస్ ఏజ్ టైంలో మనల్ని బ్రతికించడానికి డిజైన్ చేసిన ఒక బయోలాజికల్ సిస్టమ్ పనిచేయడం వల్లే ఇది జరుగుతుంది. ఒజెంపిక్ అసలు ఏం చేసింది? పాత రోజుల్లో వెయిట్ లాస్ కోసం ఏం ట్రై చేయాలో అన్నీ ట్రై చేశారు. టేప్ వామ్స్ డైట్లు, ఆకలి తగ్గుతుందని సిగరెట్లు, ఇంకా డినిట్రోఫెనాల్ లాంటి డేంజరస్ కెమికల్స్ కూడా. కానీ ఈ అన్నింటిలో కామన్ పాయింట్ ఉంది. అవన్నీ మన డిసిప్లైన్ మీద, ఆకలిని తట్టుకునే శక్తి మీద డిపెండ్ అయ్యాయి. అందుకే అవన్నీ లాంగ్ టర్మ్లో ఫెయిల్ అయ్యాయి. కట్ చేస్తే 2017 ఒజెంపిక్ మార్కెట్లోకి వచ్చింది. అప్పటిలో గేమ్ మొత్తం మారిపోయింది. నిజానికి ఒజెంపిక్ అనేది వెయిట్ లాస్ కోసం కాదు, ఇది టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల కోసం తయారు చేశారు. దాని మెయిన్ పని ఇన్సులిన్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం. కానీ డాక్టర్లు ఒక వింత విషయం గమనించారు. పేషెంట్లు ఫుడ్ మిగుల్చుతున్నారు, ఇంకా స్నాక్స్ తినడం కూడా మానేస్తున్నారు. అసలు మ్యాజిక్ ఏంటి? ఒజెంపిక్లో సెమాగ్లూటైడ్ అనే ఒక మాలిక్యూల్ ఉంటుంది. ఇది మన బాడీలో న్యాచురల్గా ఉండే GLP-1 హార్మోన్లా పనిచేస్తుంది. నార్మల్గా మనం తిన్నాక GLP-1 మైండ్కి ఫుల్ అయిపోయింది అని చెప్పి కొద్దిసేపట్లో మాయమైపోతుంది. కానీ ఒజెంపిక్ మాత్రం GLP-1 ఆన్ స్టెరాయిడ్స్ లాంటిది. ఇది కొన్ని రోజులు బాడీలో ఉండి పొట్ట ఖాళీ అవ్వడాన్ని స్లో చేస్తుంది. రిజల్ట్ ఏంటి? ఆకలే రావడం లేదు, తినాలనే కోరికే తగ్గిపోయింది. ఫర్ ద ఫస్ట్ టైం కంట్రోల్ చేసుకో అని చెప్పని, ఇంకా ఆ డిజైర్ని ఎలిమినేట్ తీసేస్తే సరిపోతుంది అనే ఒక డ్రగ్ వచ్చింది. ఇట్ సింప్లీ రిమూవ్ ద డిజైర్ టు ఈట్. ఈ సక్సెస్ చూసి అమెరికా జైంట్ ఎలీ లిల్లీ 2022లో మోంజారోని లాంచ్ చేసింది. ఒజెంపిక్ కేవలం GLP-1ని కాపీ చేస్తే, మోంజారో మాత్రం GLP-1తో పాటు GIP అనే ఇంకొక హార్మోన్ని కూడా ఇమిటేట్ చేస్తుంది. అందుకే సింపుల్గా చెప్పాలంటే మోంజారో ఈక్వల్ టు ఒజెంపిక్ ప్రోమాక్స్. అని ఇప్పుడు డార్క్ సైడ్ గురించి మాట్లాడాలి. బయాలజీలో ఒక రూల్ ఉంది, ఫ్రీ లంచ్ అనేది ఉండదు. ఒజెంపిక్ ఎంత పవర్ఫుల్ అయితే దానికి అంత భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా హెల్త్ మినిస్ట్రీ ఏం చెప్పిందంటే, ఈ డ్రగ్ వల్ల సూసైడల్ థాట్స్ రావచ్చని అఫీషియల్ వార్నింగ్ ఇచ్చింది.
ఇంకా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది ప్యాంక్రియాటిస్, ఇంకా స్టమక్ డిసీజెస్, ఇంకా విజన్ లాస్ వరకు ట్రిగ్గర్ చేయొచ్చని వార్న్ చేస్తున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ట్రయల్స్‌లో ఏం తేలిందంటే మీరు తగ్గే బరువులో ఇది దాదాపు 40% మజిల్ పోతుంది. ఫ్యాట్ కాదు, మజిల్ అండి. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా భయంకరమైన విషయం అమెరికాలో జరుగుతుంది. ఈ డ్రగ్స్ డిమాండ్ ఎక్కువై షార్టేజ్ వచ్చేసింది. అప్పుడు ఏమైంది, కాంపౌండ్ ఫార్మసీస్ అనే చిన్న ల్యాబ్‌లు సరైన పర్మిషన్స్ లేకుండా మైనర్ కెమికల్స్‌తో ఇంజెక్షన్స్ తయారు చేసి అమ్ముతున్నారంట. సింపుల్‌గా చెప్పాలంటే అది మందు కాదు, బాడీలో ఇంజెక్ట్ చేసే విషం అన్నట్టే. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ఇండియా ఎంట్రీ. ఒలింపిక్ కథ ఎంత డార్క్‌గా ఉన్నప్పుడు ఇండియాకి ఇది గోల్డ్ మెడల్ ఎలా అవుతుంది? ఇక్కడే అసలు గేమ్ చేంజర్ ఉంది. ఒలింపిక్‌లో ఉన్న సెమాగ్లూటైడ్ మాలిక్యూల్ అమెరికా, యూరప్‌లో 2032 వరకు పేటెంట్‌లో ఉంది. కానీ ఇండియాలో 2026 జనవరిలో పేటెంట్ అయిపోతుంది. అంటే ఏంటి? ఇండియన్ కంపెనీలు ఒలింపిక్ లాంటి డ్రగ్స్‌ని లీగల్‌గా తయారు చేయడం స్టార్ట్ చేస్తాయి. అప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో భారీ ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. అమెరికాలో $1000 ఉండే డ్రగ్ ఇండియాలో $50కి, అంటే నెలకి 3000 నుంచి 5000కి దొరికే ఛాన్స్ ఉంది. ఖరీదైన వెస్టర్న్ మందుల్ని చీప్గా తయారు చేయడంలో ఇండియన్ ఫార్మా కంపెనీస్ మాస్టర్స్. అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు సెలబ్రిటీ డ్రగ్ అయిన ఒలింపిక్ మిడిల్ క్లాస్ డ్రగ్గా మారిపోతుంది. కానీ ఇది వెస్టర్న్ కంపెనీస్కి పెద్ద ప్రమాదమే. న్యూయార్క్లో $1000 ఉన్న డ్రగ్ ముంబైలో $50కే దొరికితే స్మగ్లింగ్ ఆగుతుందా? అస్సలు ఆగదు. అందుకే నోవో నార్డిస్క్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ మీద కేసులు వేసింది. కానీ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే డ్రగ్ కాపీ చేయడం ఈజీ, కానీ దాన్ని ఇంజెక్ట్ చేసే హైటెక్ పెన్ డివైస్ మాత్రం ఇంకా పేటెంట్లోనే ఉంది. 2026లో డ్యామ్ బద్దలవబోతుంది. తిండిగా ఉండడం అనేది ఇక్కడ నుంచి లగ్జరీ కాదు, అది ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండే ఒక కమోడిటీగా మారుతుంది. ఇండియా ఈ ప్రపంచాన్ని సన్నబడే ఫ్యాక్టరీగా మారబోతుంది. కానీ చివరి ప్రశ్న ఏంటంటే ఇది నిజంగా ఆరోగ్యానికి లాభమా, లేక మరో పెద్ద ఎపిడమిక్కి స్టార్టింగ్ పాయింట్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.